వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో, ఏదైతే ఉద్యోగాలు కానీ, సూపర్ 6 విషయంలో గాని ఏదైతే ఇచ్చారో, అయి మొత్తం మేనిఫెస్టోలో ఉన్న మొత్తం ఇందులో దింపారని మీరు భావిస్తున్నారా సార్? అంటే ఇవి ఎలా ఉంటదంటేనండి, నాకు తెలిసి ఇది రేపు మార్చి దాకా పెట్టిన బడ్జెట్ అనుకుంటా 4 నెలలకి. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. హ్మ్. ఈ 4 నెలలకే 2,94,000 కోట్ల అన్నది ఒక ప్రశ్న. ఓకే. అంటే ఒక గత ప్రభుత్వంది ఇదంతా కలిపి ఇది వార్షిక బడ్జెట్ కిందే చెప్పాలి. అంటే 23, 24 సంవత్సరానికి గాను ఏదైతే ఉందో అన్నది కంటిన్యూషన్ వస్తుంది. ఎందుకంటే గతంలో మీరు ఎలక్షన్ అయినాక ఫిబ్రవరి, మార్చిలో కూడా వాళ్ళు బడ్జెట్ పెట్టకపోయినప్పుడే, అందుకే గత లాస్ట్ సెషన్స్లో బడ్జెట్ సమావేశాలు పెట్టండి అన్నట్టుగా మాట్లాడారు అందరూ. అప్పుడు ఏమో జస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చుకొని సస్టైన్ అయ్యారు. ఇప్పుడు దీన్ని ఓవరాల్గా ఈ 2,94,000 ఈ 4 నెలలతో కలిపి బడ్జెట్ని చూస్తున్నారు. సో ఈ మీరు అన్నట్టు ఈ 6 వాళ్ళు ఏవైతే బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుని వచ్చారో, దీపం పథకం కానీ, లేదంటే ఉచిత బస్సు, ఇలాంటివన్నీ ప్రైమా ఫేజ్ అలొకేషన్స్ దీంట్లో కనబడేలా ఉంటాయా ఉండదా అన్నది అందరికీ చర్చనీయాంశం. అవును. ఇప్పుడు గతంలో తెలంగాణ గవర్నమెంట్లో రైతు బంధు పథకానికి ఎంత అన్నది ఎలకేషన్ ఉండేది. అట్లా ఇక్కడ మీరు విద్యాశాఖ అన్న దగ్గర ఏం చేస్తారన్నది, ఎలాగో అమ్మఒడి పథకంకి ఇంచుమించుగా తల్లికి వందనం అని ఏదైతే చెప్పారో, ఈ అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది పోస్ట్ పోన్ చేశారు. అవును. సో ఉచిత బస్సు విషయం ఇంకా మాట్లాడట్లే అని చెప్పి ఈ ఎలకేషన్స్ ఎట్లా ఉన్నావు అన్నది ప్రజెంట్ అయితే కనబడట్లే. సో నిరుద్యోగ వృత్తి ఇలాంటివన్నిటికీ కూడా వాళ్ళు ఈ బడ్జెట్లో ఎలకేషన్స్ అయితే కనబడట్లే. సో ఓవరాల్గా బడ్జెట్ అన్నది ఒక బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో స్టేట్ ఈ అకాడమిక్ ఫైనాన్స్ ఇయర్ని ఎట్లా అధిగమించడానికి ఎలకేషన్స్ పరంగా చూసుకుంటే ఇరిగేషన్కి ఎంత ఎలా అని ప్రతిదానికి చేసుకుంటూ వచ్చారు. ప్రధానికి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో ఇట్లాంటి వాటిని కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఎంత త్వరితగతిన ఎంతెంత అమౌంట్స్ ఎలకేట్ చేస్తారనేది చూడాలి. ప్రధానికి తుంగభద్ర గేట్ ఒకటి, అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు డ్యామేజ్ దగ్గర వీళ్ళు డెన్సిటీ 20 years అన్న దగ్గర 20+25 years వాడేశారు. సో వీటిలన్నిటికీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా ఏమనంటే బయాస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు పైవల్ కేశవ్ గారు, ఇరిగేషన్ శాఖని గత ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని. మరి వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ అయిందో చూసాం కదా మనం. దానికి ఇంకా 20-30 కోట్లు, నాకు తెలిసి 60 కోట్ల లోపలే ఇంకా బడ్జెట్ ఉంది దానికి. అది చేస్తే మిగిలిన పని అంతా త్వరితగతిన కంప్లీట్ అవుతుంది. ఆర్ఆర్ ప్యాకేజ్ సంగతి తెలిసిందే, ప్రతి దగ్గర ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది పెద్ద హిక్కప్. అవును. సో దీనికి ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఎవరు ముందుకు వెళ్తారన్న దగ్గర పోలవరం అశ్రద్ధ అంటే అది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు. జాతీయ ఎలకేషన్స్ ఏమున్నాయో దానికి అనుగుణంగా స్టేట్ బడ్జెట్లోకి దానికి సంబంధమే లేదు. సో మోర్ ఓవర్ ఇవాళ ఇరిగేషన్కి నాకు తెలిసి తుంగభద్ర డ్యాము, ప్రకాశం బ్యారేజ్, అలాగే గోదావరి బ్యారేజ్ మీద ఉన్న గేట్ల రిపేర్కి ఎంత ఎలకేషన్స్ వస్తాయో చూడాలి. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బడ్జెట్ పెట్టారో సార్, చాలా మంది బడ్జెట్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే, ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి ఇచ్చిన బడ్జెట్కి ఎక్కడ సంబంధం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మేనిఫెస్టోలో జస్టిఫై చేయడానికి ఎవడు బడ్జెట్లు పెట్టుకుని కూర్చుంటే తెల్లారిపోతుంది. సో వైడ్ ప్రాస్పెక్టివ్లో ఏం చేస్తారన్న దాని మీద వాళ్ళు ఆ పర్టికులర్ ఎలకేషన్స్లో తీసుకొని రావాలి. ఇప్పుడు విద్యాశాఖకి సంబంధించింది ఎలకేషన్స్ ఉన్నాయి దగ్గర. సో దీంట్లో వీళ్ళు సబ్ హెడ్డింగ్స్ వస్తాయి రేపల్లిలో. సో అప్పుడు దాని మీద మాట్లాడడం అందరికీ సులువు అవుతుంది. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇవాళ బడ్జెట్ అన్నది ఒక ప్రైమా ఫేజ్ ఫిగర్స్ ఎలకేట్ చేసి వెళ్ళిపోతారు. స్టేట్లో ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో వాటికి ఎలకేషన్స్ చెప్తారు. ఇప్పుడు దానికి రోడ్లు ఉన్నాయి, ఫస్ట్ రోడ్లు రిపేర్గా మొన్న ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చిన ఫండ్స్ని రోడ్స్కి డ్రైవర్స్ చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ రీఫిల్లింగ్ ఉంటుందా, ఏం చేస్తారన్నది రేపు దానికి వచ్చే క్లాసెస్లోంచి చూసుకుని మాట్లాడాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా అప్ ఎంత ఉందో ఇవన్నీ కూడా నిశ్చితమైన లెక్కలు మనకి రేపు పొద్దున కానీ బహిర్గతం కావు. అప్పుడు దాని మీద మాట్లాడడం అందరికీ సులువు అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఎలకేషన్స్ పరంగా చూసుకుంటే ఇరిగేషన్కి ఎంత, వ్యవసాయానికి ఎంత, ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి ఎంత, అలాగే భారీ పరిశ్రమలకి ఎంత, కుటీర పరిశ్రమలకి ఎంత, ఈ ఎలకేషన్స్ బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు వైద్య రంగానికి ఉంది, ఇది ఎందులో ఆరోగ్యశ్రీకి ఎంత ఎలకేషన్స్ ఉన్నాయి, గత బిల్లులకి ఏమైనా పేమెంట్లకి ఏమైనా ఎలకేట్ చేశారా, ఇవన్నీ రేపు తెలుస్తాయి. సో వీటిలన్నిటిలోంచి మనం చూసుకుని దాంట్లోంచి మాట్లాడడానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపారిజన్స్లో ఫైనాన్సెస్ ఎంత ఉన్నాయి, మన రూపాయి రాకపోక అన్నది రేపటి కానీ క్రిస్టల్ క్లియర్గా రాదు ఎవరికి. నా దగ్గర కూడా 40 పేజీల దగ్గర బడ్జెట్ ఉంది, అది చదివి దాంట్లోంచి ప్రతిదానికి సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఓకే, డిపార్ట్మెంట్ ఎలకేషన్స్ ఉంటాయి, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ప్రతి ఒక్కరు జస్టిఫై చేసుకుంటూ దీనికి ఎలకేషన్స్ వస్తాయి. ఓకే. సో ఫస్ట్ ఈ 4 నెలలకి ఈ నిడివిలో ఏం చేయబోతున్నారు అన్నది కూడా ప్రస్ఫుటంగా వస్తుంది రేపటికి. సార్, అకార్డింగ్ టు ఈ బడ్జెట్ అనేది బడ్జెట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ మనం మాట్లాడుకుంటే దేన్ని సవరిస్తే మంచిది ఆంధ్ర రాష్ట్రానికి మీరు భావిస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మనకి హైయెస్ట్ జీడిపి కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. అండ్ గత వ్యవసాయ ఉత్పత్తులు మీరు 2 టర్ముల గవర్నమెంట్ని మీరు కంపేర్ చేసుకోగలిగితే
దగ్గర 58,956 కోట్ల దగ్గర 14 నుంచి 19 దాకా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆదాయం ఉంటే అది 19 నుంచి 24 దాకా చూసుకుంటే అంటే ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ చూసుకుంటే దగ్గర 85,960 కోట్లు ఉంది. ఓకే. సో హైయెస్ట్ ఈల్డ్ వస్తుంది. కరోనా పాండమిక్ లాంటి దగ్గర కూడా మనకి ఈల్డ్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వీ నీడ్ టు గివ్ మోర్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే. అండ్ మోర్ లక్కీగా వర్షాలు పడి ఉన్నాయి ఇవాళ, చెరువులు కానీ కుంటలు కానీ అన్ని నిండి సుభిక్షంగా ఉంది రాష్ట్రం. సో ఎంపవర్ చేసుకుని వెళ్తే దాని నుంచి రిటర్న్స్ చాలా ఎక్కువ వస్తాయి. ప్రధానికి కర్నూలు ఆ పరిసర ప్రాంతాల్లో టమాటా ఉత్పత్తులు చాలా ఎక్కువ ఉంటాయి. అవును. ప్రతిసారి మనం చెప్తున్నాం అదే. ఇప్పుడు ఈ కిసాన్ కెచప్ లాంటి వాళ్ళ కంపెనీలు ఎన్ని పెట్టిస్తున్నారు చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఎంత ఫోకస్ ఇస్తున్నారో చూడమనండి. దానికి తగ్గట్టు వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా ఉంచే గిడ్డంగులు ఎన్ని కడుతున్నారో చూడండి. సో దీని మీద ఈ ఎలకేషన్స్ బడ్జెట్స్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఫస్ట్ మన హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పారిశ్రామిక అభివృద్ధి సంతరించుకుంటుంది ఈ ప్రభుత్వంలో, వీళ్ళు విధి విధానాలతో ముందుకెళ్తారన్న దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను ఐ బిన్ టెల్లింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 8-9 ఇయర్స్ చూసుకుంటే డెఫినెట్గా ఏపీ నెంబర్ 1లోనే ఉంది. బట్ దానికి అంత రెసిప్రొకేటివ్గా ఎన్ని ఇండస్ట్రియలైజేషన్స్ జరుగుతున్నాయి అనేది చాలా పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అడాప్టబిలిటీ అనేది చూసుకుంటే, అడాప్టబిలిటీ ఇప్పుడు ఏ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ అడాప్టబిలిటీ అనుకుంటున్నాం. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ పరంగా ఇవ్వచ్చు. బట్ బిఫోర్ దట్ వాట్ ఈజ్ మోర్ ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రయారిటైజేషన్స్లో ఇప్పుడు మన ఎంఎస్ఎంఈ యూనిట్స్ని ఎన్హాన్స్ చేస్తే ఎంతమందికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అన్నది చాలా పెద్ద ప్రశ్న. అవును. ఆల్రెడీ క్రియేషన్లో 4 times కంపేర్ టు 14-19కిను నెక్స్ట్ 19-24 చూసుకుంటే 4 times ఎన్హాన్స్ అయిన ఎంఎస్ఎంఈ యూనిట్స్ కనబడుతున్నాయి. ఓకే. సో ఎంఎస్ఎంఈ ఈ విధంగా కనబడుతున్నప్పుడు దాని మీద ఇంకెంత ఫోకస్ చేయాలన్నది కూడా ఈ ప్రభుత్వ విధానం ఉందనుకోండి, ఖచ్చితంగా ముందుకెళ్ళడం సులువు అవుతుంది కదా. సో యాన్సిలరీ యూనిట్స్ తరలిపోయిన గతంతో వేసే యాన్సిలరీ యూనిట్స్కి ఇదే స్వర్గధామం అన్నది క్రియేట్ అయింది అనుకోండి. ప్రధానంగా మనకి చూడండి, ప్రపంచ దేశాల్లో తయారవుతున్న ఏవైనా సరే చైనా లాంటి దగ్గర మానవ వనరులను ఉపయోగించుకుని వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ఒక యాన్సిలరీ యూనిట్స్ ఏమీ కాకుండా పెడతారు అక్కడ. ఎందుకు? మ్యాన్ పవర్ ఉంది, దేశంలో ఉన్న వనరులను బెస్ట్ యూటిలైజేషన్ తీసుకొచ్చి దాంతో చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ అంత హబ్ ఎక్కడ ఉందంటే ఇండియా ఉంది. అవును. బికాస్ విత్ హ్యూజ్ మ్యాన్ పవర్తోను. సో మ్యాన్ పవర్కి అనుగుణంగా ఎలాంటి ఉపాధి కల్పించవచ్చు అన్నది కూడా ప్రణాళిక ఖచ్చితంగా సిద్ధం కావాలి. ఇట్స్ నాట్ టెల్లింగ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 అన్న దగ్గర ఇండస్ట్రియలైజేషన్ అంత ర్యాపోతో జరుగుతున్నదో లేదో గమనించుకోండి. ఇప్పుడు యువర్ ప్రామిస్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు జాతీయ స్థాయిలో 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉపాధి కల్పిస్తూ ఉన్నది ఎన్డీఏ సిద్ధాంతం. ఓవరాల్గా చూసుకుంటే 10 ఏళ్ళు 20 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి. ఆ సక్సెస్ రేషియో చూడండి, అది ఫెయిల్యూర్. ఇక్కడికి వచ్చిన కల్లా ఏమవుతుంది? ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు, సిఏ సమిట్లు, వీటిలన్నిటి సారాంశంలో ఆల్రెడీ 33 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు అయి ఉన్నాయి. అవును. సో వీటిలో ఎంత నెగోషియేట్ చేసి తీసుకురాగలుగుతున్నది రేషియో చూసుకుంటే సంవత్సరానికి డేటా చూసుకుంటే హైయెస్ట్ ఈల్డ్ కూడా కనబట్టలేదు మనకి ఎక్కడ. ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద గ్రౌండ్ ఏరియా చూసుకుంటే దగ్గర 2 లక్షలు కూడా కాలేదు, ఇంకా 31 లక్షల ఎంఓయూలు ఉన్నాయి సిద్ధంగా. సో వీటిలన్నిటితోనూ సంతరించుకున్న అభివృద్ధి కనుక చూసుకోగలిగితే వాట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెగోషియేషన్స్ నీడ్ అన్న దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎకనామిక్ రిసోర్సెస్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటే, మనకి సహజ వనరులు ఇక్కడ స్వర్గధామం భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విరివిగా దొరికే నీటి సంపద కానీ లేదంటే విద్యుత్ ఉత్పత్తి విషయంలో కానీ ఖచ్చితంగా వీ కెన్ డూ వండర్స్. అండ్ సో బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది. ల్యాండ్ బ్యాంక్తోనూ, వాటర్ రిసోర్సెస్తోనూ, పవర్ రిసోర్సెస్తోనూ ఇండస్ట్రియలైజేషన్కి ఇది బెస్ట్ అవుట్కమ్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి దీంట్లోంచి ఒక డిఫరెంట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.